శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. ఒక వసంత ఋతువులో రాసమండలాన్న నువ్వు శాంతి అనే గోపికతో పుష్పశయ్య మీద కనిపించావు. రత్నాలం దీపాలంకృతమైన మందిరాల్లో కనిపించావు. ఆవిడిచ్చిన తాంబూలాన్ని ఆస్వాదిస్తూ పుష్పమాలికలతో చందనచెట్టెలతో ఆనందించావు. నా అలికిడి విని అయ్యావు. శాంతి శరీరం విడిచిపెట్టి నీలో లీనమైంది. నువ్వు ఎంతగానో రోధించావు. అప్పుడు అలానే ఆ శాంతిని విభజించి కొంత బ్రహ్మకు, కొంత నాకు, కొంత లక్ష్మీదేవికి, కొంత నీ మంత్రోపాసకులకు, కొంత శాక్తేయులకు, కొంత తపస్సులకు, కొంత ధర్ముడికి పంచిపెట్టావు. మరోసారి క్షమ అనే గోపికతో ఆనందించి ఆవిడ కౌగిట్లో పరవశించి అలాగే పుష్పశయ్య మీద నిద్రించావు. ఆమె కూడా మైమర్చి నిద్రించింది. నేను వచ్చి మీ ఇద్దరిని నిద్రలేపాను, గుర్తు తెచ్చుకో. నీ పట్టు వస్త్రాన్ని, మురళిని, వనమాలాన్ని, కౌస్తుభహారాన్ని, రత్నకుండలాన్ని కూడా లాక్కున్నాను. తర్వాత నా సఖీజనం గోల పెడితే పోనీలే అని నీ మీద ప్రేమతో తిరిగి ఇచ్చేశాను. గుర్తుందా? నువ్వు ఆ సిగ్గుతోనో ఆ పాపంతోనో మరి కృష్ణవర్ణుడి అయిపోయావు. ఆ క్షణంలో క్షమాదేవి సిగ్గుతో ప్రాణాలు విడిచి భూమిలోకి కలిసిపోయింది. మునుపటి సంఘటనలలాగా ఆవిడ శరీరం గుణశ్రేష్టమైంది. నువ్వు ఆవిడ మీద ప్రేమతో విలపించి ఆ క్షమాదేవిని కొంత విష్ణువుకి, కొంత వైష్ణవులకు, కొంత ధార్మికులకు, కొంత ధర్ముడికి, కొంత దుర్బలులకు, కొంత తపస్సులకు, కొంత వేద పండితులకు పంచిచ్చావు. మహాప్రభు, ఇవి నీ కథలు ఇంకా ఉన్నాయి. వినాలనుకుంటే చెప్పు, ఒక్కొక్కటి గుర్తు చేస్తాను. నీ కథలన్నీ తెలిసాయి, కానీ నీ గుణం మాత్రం అంతుపట్టడం లేదు. ఇలా రాధాదేవి సున్నితంగా శ్రీకృష్ణుని దెప్పిపొడుస్తుంటే గంగాదేవి సిగ్గుతో ముడుచుకుపోయి తల వంచుకుని నేల గీరుతూ నిల్చుంది. రాధమ్మ గంగ వైపు తిరిగింది. ఏదో మాట్లాడబోయింది. అది గమనించిన గంగమ్మ తన యోగశక్తితో మాయమై జలప్రవేశం చేసింది. సిద్ధయోగి అయిన రాధాదేవి అది గుర్తించి సృష్టిలో ఎక్కడెక్కడ ఉన్న జలాల్ని తాగేయడానికి ఉపశ్రమించింది. ఈ రహస్యాన్ని గుర్తించిన గంగమ్మ అదృశ్య రూపంలో వచ్చి శ్రీకృష్ణుడి పాదపద్మంలో ప్రవేశించి శరణు వేడింది. రాధాదేవి విజృంభించి గోలోక, వైకుంఠ, బ్రహ్మలోకాల్లో ఉన్న గంగాజలాన్ని అంతటినీ తాగేసింది. గంగాదేవి కనిపించలేదు. లోకాలన్నీ జలశూన్యమైపోయాయి. భూగోళం ఎండిపోయి తామరపువ్వు అయింది. ఎక్కడ చూసినా జలజంతు మృతదేహాలే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాది దేవతలు, మనువులు ఎండిపోతున్న గొంతుకులతో దాహార్తులై గోలోకానికి వచ్చి పడ్డారు. కనిపించని గోలోక గోవిందుడికి సాష్టాంగపడ్డారు. గోవింద, సర్వేశ, పరప్రకృతి, వరేణ్య, వరద, వరిష్ట, వరకారణ, గోపీవల్లభ, గోపనాయక, ప్రభు, నిరాహి, నిరాకార, నిర్లిప్త, నిరాశ్రయ, నిర్గుణ, నిరుత్సాహ, నిర్వికార, నిరంజన, స్వేచ్ఛామయ, సాకార, సత్వస్వరూప, సత్యాంశ, సాక్షిరూప, సనాతన, పరమాత్మ, పరమ, పాహి పాహి అంటూ వేడుకున్నారు. దర్శనం ఇమ్మని ప్రార్థించారు. వారి ప్రార్థనలకు సంతోషించిన శ్రీకృష్ణుడు గోపజన సంసేవ్యమానుడై రాధికా వక్షస్థలం మీద పరుండి ఆమె అందిస్తున్న తాంబూలాన్ని ఆస్వాదిస్తూ ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మాది దేవతలంతా సంతోషించారు. ఎవరు చెప్పాలి, ఏం చెప్పాలి అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అందరూ కలిసి బ్రహ్మను ముందుకు నెట్టారు. విష్ణుమూర్తిని, వామదేవుడిని కుడి తోడుగా నిలుపుకుని బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుడి సన్నిధికి చేరాడు. ఈ రాసమండలంలో బ్రహ్మదేవుడికి అంతా కృష్ణమయంగా కనిపించింది. అందరిది ఒకటే వేషం, ఒకే రూపం, ఒకే అలంకరణ, ఒకే వయస్సు, ఒకే ఆసనం. అందరూ దిగుదులే, మురళీహస్తులే, వనమాలదారులే, మయూర పించాలకృతులే, కౌస్తుభ భూషితులే. అందరూ శ్రీకృష్ణ పరమాత్ములే. ఎవరు సేవ్యులో ఎవరు సేవకులో తెలియటం లేదు. ఎవరు చెప్పాలో ఏం చెప్పాలో తోచటం లేదు. క్షణకాలం తేజస్వరూపం కనబడుతుంది, మరుక్షణం రూపం కనబడుతుంది, ఇంకో క్షణం నిరాకారం, మరో క్షణం సాకారం, ఇంకో క్షణం నిరాకార సాకార సంయుతం. ఒక్క క్షణంలో శ్రీకృష్ణుడు ఒంటరిగా కనబడతాడు, మరుక్షణంలో రాధా సమేతుడే కనబడతాడు. రాధా రూపంలో కృష్ణుడు, కృష్ణ రూపంలో రాధ కనబడుతున్నారు. ఏది స్త్రీ రూపం, ఏది పురుష రూపం బ్రహ్మదేవుడే పోల్చుకోలేకపోయాడు. ఇక ఇది కాదు అది కాదు పద్ధతి అనుకుని కళ్ళు మూసుకుని హృదయంలో
శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానించాడు. భక్తితో స్తుతించాడు. అతడి ఆజ్ఞతో కన్నులు తెరచి ఎట్ట ఎదుట రాధా వక్షస్థల స్థితుడైన శ్రీకృష్ణుడు దర్శించాడు. మళ్ళీ నమస్కరించి స్తుతించాడు. బ్రహ్మాది దేవతలు ఎందుకు వచ్చారో వారు చెప్పకుండానే గ్రహించిన శ్రీకృష్ణుడు చిద్విలాసంగా ఆప్యాయంగా పలకరించాడు. విరించి, కుశలమా? రా కమలాపతి, క్షేమమా? పైకి రా మహాదేవ, బాగున్నావా? ఇట్రా మహాభాగులు, మీరంతా వచ్చారు గంగ కోసమే కదూ? రాధాదేవికి భయపడి గంగమ్మ నన్ను శరణు వేడింది. నా పాదపద్మంలో దాక్కుంది. మీకిస్తాను, కానీ ఆవిడ భయాన్ని తొలగించండి అన్నాడు. ఆ మాటలకు బ్రహ్మదేవుడి ముఖంలో అప్రయత్నంగా చిరునవ్వు విరిసింది. వెంటనే చతుర్వేదాలతో రాధాదేవిని స్తుతించాడు. అమ్మా రాధిక, ఈ గంగ రాసమండలంలోని నీ శరీరం నుంచి జన్మించింది. శంకరుడు సంగీతానికి కరిగిపోయిన మీ దంపతులే ఈ రూపం కృష్ణాంశతోనూ నీ అంశతోనూ అవతరించింది. మీకు అత్యంత ప్రీతిపాత్రమైన కన్యక నీ మంత్రాన్ని స్వీకరించి భక్తితో నిన్ను పూజిస్తుంది. వైకుంఠేశ్వరుడైన చతుర్భుజుడు ఈమెకు భర్త అవుతాడు. భూలోకంలో ప్రవహించే ఈవిడ కళకు సముద్రుడు వల్లభుడవుతాడు. గోలోకంలో ఉన్న గంగమ్మయే సర్వలోకాల్లోని ఉంటుంది. అవన్నీ కళాంశ రూపాలు. నువ్వు సాక్షాత్తు కన్నతల్లివి, దేవేశివి. ఈ గంగ నీకు కూతురు లాంటిది. బ్రహ్మదేవుడి ప్రసంగానికి రాధాదేవి సంతోషించింది. కోపం విడిచిపెట్టి చిరునవ్వులతో ప్రసన్నురాలు అయ్యింది. అప్పుడు గంగాదేవి శ్రీకృష్ణుడి పాదాంగుష్టం నుంచి బయటికి వెడలింది. అందరూ ఆమెను సత్కరించి గౌరవించారు. ఆ జలాధిష్టాన దేవత అయినటువంటి గంగమ్మ ఆ సభాస్థలంలో మౌనంగా నిలిచింది. మెల్లగా జలరూపాన నదిగా మారింది. ఆ నీటిని కొంచెం తన కమండలంలోకి తీసుకున్నాడు బ్రహ్మ. చంద్రశేఖరుడు కొంచెం శిరస్సు మీద చల్లుకున్నాడు. అటు పైన చతుర్ముఖుడు గంగాదేవి రాధామంత్రోక్త శాస్త్ర కవచ ధ్యాన పూజా విధానాలతో సహా ఉపదేశించాడు. అదంతా సామవేదోక్తం. మంత్రోపదేశం పొంది గంగాదేవి రాధికను పూజించి వైకుంఠానికి వెళ్ళిపోయింది. లక్ష్మి, తులసి, గంగా, సరస్వతి వీరు నలుగురు నారాయణునికి ప్రియాంగనులు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మేఘ గంభీర స్వరంతో ప్రసంగించాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులారా, దేవతలారా, మునులారా, మనువులారా, అందరూ వినండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మీరంతా అదృష్టవంతులు, భాగ్యశాలురు. మీరంతా కాలచక్రంలో నిమిత్తం లేకుండా ఈ గోలోకంలో శాశ్వతంగా నివసిస్తారు. ఇప్పుడు కల్పాంతం అయ్యింది. సృష్టి అంతా జలమయ్యింది. ఇతర విశ్వాలు, ఈ విశ్వాంతో ఉన్న బ్రహ్మాదులు అందరూ జలమగ్నులైపోయారు. వైకుంఠం తప్ప అన్నీ జలమైపోయాయి. చతుర్వదన, నువ్వు వెంటనే వెళ్ళి పునఃసృష్టి చెయ్యి. బ్రహ్మలోకంలో మొదలుపెట్టి సర్వలోకాలని సృష్టించు. అటుపైన గంగాదేవి వస్తుంది. అలాగే ఇతర విశ్వాలను, అక్కడ బ్రహ్మాదులను నేను సృష్టి చేస్తాను. నువ్వు ఈ దేవతలతో కలిసి వెళ్ళి. ఇప్పటిదాకా చాలా కాలం గడిచింది. చాలామంది చతుర్ముఖులు అవతరించారు, మళ్ళీ ఆవిర్భవించారు. ఇది కాలరహస్యం, నాకు మాత్రమే తెలుసు అని చెప్పి రాధాసహితుడై అంతఃపురానికి నిష్క్రమించాడు. బ్రహ్మాది దేవతలు పునఃసృష్టి ఉద్యుక్తులయ్యారు. గోలోకంలో ఉన్న గంగ బ్రహ్మదేవుడు సృష్టించిన ప్రతి లోకానికి క్రమక్రమంగా వెళ్ళింది. ముందుగా వైకుంఠానికి, అటుపైన శివలోకానికి, అటుపైన బ్రహ్మలోకానికి, అటు తర్వాత భూమ్యాది లోకాలకి గంగమ్మ ప్రవహించింది. నారద, విష్ణు పాదంలోంచి ఆవిర్భవించి విష్ణుపదిగా కీర్తింపబడిన గంగాదేవి పుణ్యగాథ ఇది. మరి ఇంకా ఏ మంగళప్రదమైన వృత్తాంతాన్ని వినాలనుకుంటున్నావో చెప్పు, తెలియజేస్తాను అన్నాడు నారాయణ మహర్షి. సౌనకాది మహాముల్లారా, శ్రద్ధగా వింటున్నారు కదా. మరోసారి హెచ్చరించి సూతుడు తర్వాత కథను కొనసాగించాడు. అప్పుడు నారదుడు మళ్ళీ నారాయణ మహర్షిని అడిగారు. మహర్షి, గంగాదేవి వైకుంఠానికి వెళ్ళింది అన్నావే తప్ప అక్కడ చతుర్భుజుడికి ఎలా ఇల్లాలైందో చెప్పలేదు. ఆ పుణ్యకథ వినాలని ఉంది, చెప్పవు అని నారదుడు అభ్యర్థించాడు నారాయణ మహర్షిని.
సరే అని ప్రారంభించాడు. నారద, గంగాదేవి వైకుంఠానికి బయలుదేరింది కదా, ఆవిడ వెంట బ్రహ్మదేవుడు వెళ్ళి వైకుంఠంలో ఉన్న చతుర్భుజ నారాయణుడికి విషయం అంతా వివరించాడు. రాధాకృష్ణుల శరీరం నుంచి ద్రవరూపంగా గంగాదేవి ఆవిర్భవించడం, రాధమ్మకు భయపడి శ్రీకృష్ణుడి పాదపద్మంలో దాక్కోవడం, రాధాదేవి వెలిగి జలాపానం చెయ్యడం, తామందరూ గోలోకానికి వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మను శరణు వేయడం, ఆయన దయతలిచి గంగను తన పాదాల నుంచి విడిచిపెట్టడం, అప్పుడు ఆ గంగాదేవి వైకుంఠానికి వెళ్ళమనడం, అప్పుడు అక్కడ చతుర్భుజ నారాయణుడికి ఇల్లాలుగా కమ్మండం, మొత్తం జరిగిన వృత్తాంతం అంతా వివరించి చెప్పాడు. చతుర్భుజ నారాయణ, వైకుంఠాధిప, ఈవిడ పరమపావని, రాధాకృష్ణ సంభూత, జలాధిష్టాన దేవత, నవయవ్వన సంపన్న, సుశీల, సుందరాంగి, శుద్ధ సత్వస్వరూప, క్రోధాహంకార వివర్జిత, నిన్ను తప్ప ఈ వైకుంఠంలో మరెవ్వరినీ వరించదు. ఈవిడ రాధికా మంత్రాన్ని ఉపదేశించి ఈవిడికి ఇక్కడికి తీసుకువచ్చాను. గాంధర్వ వివాహ పద్ధతిలో నువ్వు ఈమెను స్వీకరించు. నువ్వు సురేశ్వరుడువు, రసికుడువు, ఈమె సురేశ్వరి, రసిక. అంచేత మీ ఇద్దరి సమాగమనము పరస్పరము ఆనందంగానే అపురూపంగానూ ఉంటుంది. నువ్వు పురుషుల్లో రత్నానివి, ఈవిడ స్త్రీరత్నం. నెరజానలకు నెరజానతో సంగమం గుణోత్తంగా ఉంటుంది. పైగా స్వయంగా వరించి వచ్చిన కన్యను తిరస్కరించిన వాడికి లక్ష్మీదేవి అలుగుతుంది, విడిచి వెళ్ళిపోతుంది. ఇది నిశ్చయం. పామరుడే కాదు, పండితుడైన ప్రకృతిని అవమానించకూడదు. స్త్రీ అంటే ప్రకృతి కళాస్వరూపిణి, పురుషుడంటే ప్రాకృతికుడు. నువ్వేమో జగన్నాథుడివి, నిర్గుణుడివి, ప్రకృతికి అతీతుడివి. శ్రీకృష్ణ పరమాత్మ ద్విభుజుడై అతనిలో సగభాగమైన నువ్వు చతుర్భుజుడివి. కృష్ణుడి వామాంకం నుంచి ఆవిర్భవించిన మహాశక్తి స్వరూపిణి రాధాదేవి. అందులో దక్షిణాంశ రాధాదేవిగా, నామాంశ లక్ష్మీదేవిగా అంతా కలిసి చూస్తే ఈ గంగాదేవి నీ శరీరం నుంచి పుట్టిందై అందుకే నిన్ను వరిస్తోంది. స్త్రీ పురుషులంటే ప్రకృతి పురుషులు, అంతా ఏకాంగమే, కాబట్టి స్వీకరించు అన్నారు. అని బ్రహ్మదేవుడు వైకుంఠనాథుడిని వడవర్చి గంగాదేవికి అప్పగించి వెళ్ళిపోయాడు. వైకుంఠనాథుడు గాంధర్వ పద్ధతిలో గంగను వివాహం చేసుకున్నాడు. చందన చర్చలతో పుష్పమాలతో ఇద్దరు శృంగార క్రీడల్లో మునిగారు. నవ సంగమ సౌఖ్యానికి పరవశించిన గంగాదేవికి మూర్ఛపోయింది. రసికేశ్వరుడి సమాగమనం రసికురాలికి అంతటి పారవస్యం కలిగించడం సహజమే కదా. నారద, ఇలా ఆనందిస్తున్న గంగాదేవిని చూసి నిత్యము సరస్వతీదేవి ఈర్ష్యపడుతూ ఉండేది. గంగా, లక్ష్మి, సరస్వతి, తులసి నలుగురు శ్రీహరికి భార్యలు కదా. సరస్వతీదేవి చూసి గంగమ్మ మాత్రం ఈర్ష్యపడేది కాదు. చివరికి భరించలేక ఒకనాడు గంగాదేవి సరస్వతిని శోపించింది, భూలోకానికి పొమ్మంది. ఈ కథ అంతా నీకు తెలిసిందే కదా. నారాయణ మహర్షి ఇక్కడికి ఆగి రవ్వంత ఊపిరి పీల్చుకున్నాడు. ఈసారి నారదుడికి తులసీదళ కథ వినాలని అనిపించింది. ఆవిడెక్కడ పుట్టింది, పూర్వజన్మ ఏమిటి, ఎవరి అమ్మాయిగా ఉంది, ఏ తపస్సులు చేసి శ్రీహరిని భర్తగా పొందింది, వృక్షత్వం ఎలా వచ్చింది, ఇలాంటి సందేహాలన్నీ ఏకరువు పెట్టాడు. నారాయణ మహర్షి ఓపికగా బదులు పలికాడు. నారద, దక్షాసావర్ణి అనే ఒక మను ఉన్నాడు. చాలా పుణ్యాత్ముడు, వైష్ణవుడు, శుచిశీలి, యశస్వి, విష్ణుమూర్తి అంశతో అవతరించాడు. దక్షాసావర్ణి. ఆయన గారికి ఒక కుమారుడు ఉన్నాడు, బ్రహ్మసావర్ణి అతడి పేరు. అతడు ధర్మాత్ముడే, విష్ణుభక్తి పరాయణుడే. అతడి కుమారుడు ధర్మసావర్ణి. ఇప్పుడు ఇతడు కూడా వైష్ణవుడే, జితేంద్రియుడే. ఇతనికి రుద్రసావర్ణి, అతనికి దేవసావర్ణి, అతనికి ఇంద్రసావర్ణిగా పుత్రులు ఉన్నారు. రుద్రసావర్ణికి అన్నమాట. అందరూ వైష్ణవులే, అందరూ ధర్మాత్ములే, అందరూ జితేంద్రియులే, అందరూ మహాతపస్సులే. వీరిలో ఇంద్రసావర్ణి కుమారుడి పేరు వృషభధ్వజుడు. పేరుకు తగ్గట్టుగా ఇతడు శివభక్తుడు, పరమ మహేశ్వరుడు. ఇతడి ఆశ్రమంలో సాక్షాత్తు శివుడు 3 దేవయుగాల పాటు ఉన్నాడంటే ఇక అతని శివభక్తి గురించి వేరే చెప్పాలా? శివుడికి కూడా వృషధ్వజుడంటే పుత్రాధిక వాత్సల్యం, స్నేహం, ప్రేమ.
దానికి లొంగిపోయి వృషభధ్వజుడు నారాయణాది దేవతా పూజలకు యజ్ఞయాగాదులకు పరిచయించాడు. వాణ్ణి లక్ష్మీ పూజలను కూడా దూరం చేసుకున్నాడు. అంతేకాదు వాటిని కూడా నిందించడం ప్రారంభించాడు. అది భరించలేకపోయాడు. సూర్యభగవానుడు సర్వ సంపదలు తొలగి భ్రష్టుడి వైపోమని శపించాడు. అది విన్న శివుడు త్రిశూలం పుచ్చుకుని సూర్యుడి వెంట పడ్డాడు. సూర్యుడు అతడి తండ్రి భయపడి పరుగును లెక్కించుకున్నారు. బ్రహ్మదేవుడిని శరణు వేడారు. శివుడు అలానే వెంబడించి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. దాంతో బ్రహ్మదేవుడికి హడలెత్తింది. సూర్యుడితో సహా వైకుంఠానికి పరిగెత్తాడు బ్రహ్మ. కశ్యప మార్తాండులు ముగ్గురితో భయంతో ఒళ్ళు ఎండిపోయాయి. మాట పెగలటం లేదు. శ్రీమన్నారాయణ పాదాల మీద పడ్డాడు. శరణు వేడాడు. బహుదా స్తుతించాడు. జరిగిందంతా చెప్పాడు. నారాయణుడు దయతలిచి అభయం ఇచ్చాడు. నేనున్నాను, భయపడకండి అన్నాడు. భయార్తులై ఎవరు నన్ను స్మరించినా నేను చక్రధారినై అక్కడ ప్రత్యక్షం అవుతాను, రక్షిస్తాను. ఇది నా వ్రతం. ఈ జగత్తుల్లో రక్షకుణ్ణి నేను. బ్రహ్మరూపంలో సృష్టి చేసేదే నేను. శివరూపంలో సంహరించేదే నేను. నువ్వు శివుడు, సూర్యుడు, ఆస్తి అన్నీ నేనే. త్రిగుణాత్మకుడిగా అనేక రూపాలు, అవతారాలు ధరిస్తూ ఈ సృష్టిని కాపాడుకుంటూ ఉంటాను. అంచేత మీరు నిర్భయంగా జీవించండి, వెళ్ళండి. శివుడి వల్ల మీకు ఈ రోజు నుంచి ఏ భయం ఉండదు. వరం ఇస్తున్నాను. శంకరుడు సజ్జనుడు, సర్వేశ్వరుడు, భక్తపరాధీనుడు, భక్తవత్సలుడు. సుదర్శనమన్నా శివుడన్నా నాకు ప్రాణాది సుదర్శన శివుల కన్నా తేజస్సు ఈ బ్రహ్మాండంలో నాస్తి. చతుర్ముఖ, మరో రహస్యం నీకు చెప్తున్నాను. శివుడు తలుచుకుంటే చిటుకలో 1,000,000 సూర్యులను సృష్టించగలడు. నీలాంటి బ్రహ్మదేవుళ్లను 1,000,000 మందిని కల్పించగలడు. అతడికి అసాధ్యమంటూ ఏదీ లేదు. అతడు రేయింబవళ్ళు నన్నే ధ్యానిస్తూ ఉంటాడు. నా మంత్రాన్ని, నా గుణగణాల్ని భక్తితో 5 ముఖాలుగా గానం చేస్తూ ఉంటాడు. అతడికి జ్ఞాని, జ్ఞానాది దేవత. నేను కూడా నిరంతరము అతడిని మేలునే ఆకాంక్షిస్తూ ఉంటాను. ఎవరు ఎలా నన్ను ధ్యానిస్తే వారిని నేను అలా సేవిస్తూ రక్షిస్తూ ఉంటాను. సకల శుభాలు అతడి ఆధీనంలో ఉంటాయి. శుభం కలిగించేవాడు కనుకనే శివుడు అన్నారు. శుభస్వరూపమే అతడు. శ్రీహరి ఇలా ప్రసంగిస్తూ ఉంటే త్రిశూలధారైన శివుడు కోపంతో ఊగిపోతూ ఎరుపెక్కిన కన్నులతో వృషభవాహనం మీద అక్కడికి వచ్చాడు. వస్తూనే వాహనం దిగాడు. చక్రికి శిరస్సును వంచి భక్తిగా నమస్కరించాడు. ఒక్కసారి తలెత్తి తీరపారు చూశాడు. రత్నసింహాసనం మీద రత్నాలంకార భూషితమై కిరీటకుండలాకృతమైన వనమాలధారి అయి చక్రహస్తుడై చతుర్భుజుడై నవనీరద శ్యాముడై చందన చర్చిత సర్వాంగ పీతాంబరుడై లక్ష్మీ సదత్త తాంబూల చర్వణ పరాయణుడై అప్సరాజామ ఆగ్రహణి సంసేవితుడై విద్యాధరి నృత్య గీత వాదనరసకుడై విరాజిల్తున్న శ్రీమన్నారాయణ ఎదుట ఆయన కనువిందు చేశాడు. ఈశ్వరుడు మరొక్కసారి నమస్కరించాడు. బ్రహ్మదేవుడు నిర్భయంగా నిలబడి భక్తితో శిరస్సు వంచాడు. సూర్యుడు, కశ్యపుడు అంజలి ఘటించారు. శ్రీహరి చిరునవ్వుతో శివుడిని ఆహ్వానించి సమున్నత సుఖాసనం చూపించాడు. శివుడు దాని మీద కూర్చున్నాడు. విష్ణు పార్షదులు వచ్చి ఇరువైపులా నిలిచి వింజామరులు వీచారు. మకరందం కన్నా మధురంగా మధుసూదనుడు పలకరించాడు. మహాదేవ, కుశలమా? చాలా కాలమైంది నేను చూసి, నీతో సంభాషించి. పోన్లే, ఇప్పటికైనా తీరుబాటు చేసుకుని వచ్చావు. కాసేపు హాయిగా గడుపుదాం. ఏదైనా పని మీద వచ్చుంటే చెప్పు. ముందు తర్వాతే కబుర్లకు దిగుదాం. అవును, నీ ముఖం ఏమిటో కొత్తగా ఉంది. ఎక్కడో కాసింత కోపరేఖ కనపడుతోంది అంటూ మందహాసం విసిరాడు. శివుడు కూడా ప్రతిగా చిరునవ్వులు చిందించాడు. శ్రీహరి, నువ్వన్నది నిజమే. నా కోపానికి కారణం ఉంది. వృషధ్వజుడనే నా భక్తుడు ఉన్నాడు. భక్తుడే కాదు, నాకు ప్రాణాధిక ప్రియుడు. అతడుని సూర్యుడు శపించాడు. అందుకని నాకు సూర్యుడి మీద కోపం వచ్చింది. త్రిశూలంతో తరుముకుంటూ వచ్చాను. నా పుత్రపాత్సల్యం దెబ్బతింది. సూర్యుడిని సంహరించాలనుకున్నాను. అతడు వెళ్ళి బ్రహ్మని శరణు వేడాడు. బ్రహ్మదేవుడు వచ్చి నిన్ను శరణు వేడాడు. మనసుతో కానీ మాటతో కానీ నిన్ను శరణు అన్నవాడికి ఇక ఏ ఆపదలు ఉండవు కదా. జరామృత్యు భయాలు కూడా దరిచేరవాయి.
వాడు నిర్భయంగా నిస్సంశంగా సంచరించవచ్చు. అటువంటి ప్రత్యక్షంగా వచ్చి నిన్ను శరణు వేడుకొని విరించి సూర్యకశ్యపులను నేనే కాదు ఎవడు మాత్రం ఏం చేయగలం? హరినామస్మరణ సర్వకాల సర్వావస్థల్లోనూ అభయప్రదము, మంగళప్రదము. నువ్వా జగన్నాథుడివి, అన్నీ తెలిసినవాడు, ధర్మస్వరూపుడివి. నా భక్తుడి సంగతి ఏమిటో చెప్పు. వృషభధ్వజుని నాకు పుత్ర నిర్విశేషుడు. ఈ సూర్యుడు శాపం వలన శ్రీనివాహవిహీనుడైపోయాడు. అతడిని ఎలా ఉద్ధరిస్తావో, ఏం చేస్తావో, ఏం చేయమంటావో అంతా నీ ఇష్టం అని ముగించాడు శివుడు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.